ఈ డిస్కషన్ కొంచెం స్ట్రేంజ్గా ఉన్నట్టు అనిపించడం లేదు? ఐ మీన్, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు చెప్పే కథలు అన్నీ నిజమేనని? ఎందుకంటే ఆ చిన్నమ్మాయి నేనే. ఆ తర్వాత ఏమైంది? ఏదైనా అడుగుతారా? ఇలా శిలలాగా చూస్తూనే ఉంటారా? ఏంటి మిత్రుడా, నాతో ఆడుకోవడానికి ఎందుకు రావట్లేదు? ఆ అఘోరి బాబా వచ్చినప్పుడు దాగుడు మూతలాడారు కదా, అప్పుడొచ్చారు. కానీ నాతో ఒకటి తెలుసా, ఎప్పుడు మా అమ్మ మీ దగ్గరకు వచ్చారో అప్పటి నుంచి నాకేమీ సరిగ్గా లేదు. మా అమ్మని నాకు ఇచ్చేయండి. ఒకవేళ మీరు నాతో ఆడుకోవడానికి రాకపోతే అప్పుడు మా అమ్మని నాతో పంపించండి. ఆవిడ నా పైన చాలా ప్రేమ పెట్టుకున్నారు. మా నాన్నకు కూడా నా మీద ఎక్కువ ప్రేమే. అందుకని మా నాన్న చిన్న అమ్మను తీసుకొచ్చారు. చిన్నమ్మ మంచిదే, కానీ పదే పదే నా పేదను కోప్పడతారు. నాకు నచ్చలేదు. నేను వాళ్ళ అమ్మాయిని కాదు. నీకు తెలుసా, ఆ చిన్నమ్మ వాళ్ళ అమ్ముంది కదా, ఆవిడ మంత్రగత్తె. ఆవిడ నాకు అసలు నచ్చలేదు. ఆవిడ చెప్పారు దేవుడంతా లేరంట, అంతా అబద్ధం. అమ్మా రామేశ్వరి, నీ స్నేహితుణ్ణి మిగతా వాళ్ళకు కూడా సహాయం చేయడానికి వదిలిపెట్టు. వాళ్ళకు కూడా దేవుడు సహాయం చేయాలిగా. తర్వాత సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఇంటికెళ్ళమ్మా. సరే పంతులు గారు, మనం మిగతా విషయాలు రేపు చూసుకుందాం. ఇప్పుడు నాకు బాగా ఆకలిస్తుంది. ఇదిగోమ్మా, దీన్ని తీసుకో. అడవి దారిలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ రాత్రి దుష్ట ఆత్మల రాత్రి. నేను భయపడేదాన్ని కాదు, ఎందుకంటే నా మిత్రుడు హనుమాన్ ఉన్నారు కదా. పని మొదలు పెట్టా. ఈ రోజు రాత్రి జయ ఆకలితో ఉండబోదు. అలాగైతే ఆమెను వెతుకు. ఎవరి తలలో మన తలరాత ఉందో చూడు. నేను చూశాను. ఈ రోజు మనకి కొత్త వేట.
భక్షకుడు ఇచ్చిన మాయా మంత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. నువ్వు నువ్వు నాలోనే నువ్వు నాతోనే నువ్వు అమ్మా, ఏంటమ్మా నువ్వు నన్ను పైన భయపెట్టేశావు? నీకు తెలీదు నా మనసు వీక్గా ఉంటుంది. అరే బలహీనమైన మనసుని వదిలేయ్. అద్భుతమైన తలరాతని చూడు. చూడు చూడు ఎంత అందమైన కోటో చూడు. ఇంత అందమైన దుస్తులు, అలాగే అధికారంతో కూడిన గౌరవం, అలాగే అమాయకుడైన భర్త. నాకు తెలుసమ్మా, ఆయనేమీ అంత అమాయకుడు కారు. పర్వాలేదు. ఈ యాపిల్ తిను. ఇది తింటే బీడు భూముల్లో కూడా పువ్వులు పూస్తాయి. మీరు అర్థం చేసుకోవట్లేదమ్మా. నేనేమి పొలం ఏం కాదు. 4 సంవత్సరాలు జరగలేంది ఈ యాపిల్ తింటే పిల్లలు ఎలా పుడతారు? ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్పారు నేనెప్పటికీ అమ్మని కాలేనని. తప్పుగా మాట్లాడుకో. నువ్వు ఇలా ఓటమిని ఒప్పుకుంటే అప్పుడు వేసిన పథకాలన్నీ అసలు ఏమైపోవాలి? ఆటలా? మీరు ఎలాంటి ఆటల గురించి చెప్తున్నారు? తనకు అసలు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఇలా చూడు, నీ నుంచి నాకు ఒక అబ్బాయి కావాలి, అలాగే ఈ కుటుంబానికి ఒక వారసుడు. లేకపోతే ఆ రామేశ్వరి ఉంది కదా, మొత్తం ఆశ తనే తీసుకుంటుంది. ఇలా చూడమ్మా, ఉన్నదాంతోనే సంతోషంగా ఉండు, కాని దక్కని దానికోసం దక్కించుకోవడానికి ప్రయత్నం చేయి. తీసుకో. జై హనుమాన్, జై హనుమాన్. చీకటి ఎక్కువైంది, నాకు భయంగా ఉంది. నన్ను కాపాడు హనుమాన్. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. మహావీర్ పేరు చెప్పిన వెంటనే దెయ్యం భూతం ఏమీ రావు. మహావీర్ పేరు చెప్తే ఈ దెయ్యం భూతం ఏమీ రావు.
జై శ్రీరామ్. సుబ్బు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అమ్మా, ఆ రామేశ్వరి ఇంకా రాలేదు కదా. తర్వాత రాఘవేంద్రుడు ఉన్నారు కదా, ఆయన సమయం రాగానే వెళ్ళిపోయాడు. సుబ్బు, నీ హద్దులు నువ్వు దాటకూడదు. నా తండ్రి కూతుళ్ళకి సేవ చేయడానికి ఏమి ఇక్కడికి రాలేదు. నేను ఇక్కడ నా పని చూసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నాకేమనిపిస్తుందంటే నీ బుద్ధి తక్కువతనం వల్ల నేను వేసిన పథకాలు నాశనం అయ్యేలా ఉన్నాయి. ఆటల రహస్యమా మీరమ్మా? అవును, ఇది చాలా రహస్యమైన విషయం. ఆ అమాయక రాఘవేంద్ర ఏ రోజు నుంచైతే ఆ తల్లిని కూతుర్ని ఇద్దరిని గొప్పగా ఊహించుకున్నాడో ఆ రోజు నుంచే నేను ఈ పథకం అమలు పరుస్తూనే ఉన్నాను. కానీ నాకు అర్థం కాలేదు. నువ్వెలా అర్థం చేసుకుంటావు? నువ్వు దద్దమ్మవు కదా. నువ్వేమనుకుంటున్నావు? ఇంత పెద్ద కోట, ఇంత ప్రశాంతమైన జీవితం ఇదంతా ఎలా దక్కింది? ఎలా దొరికింది? ఇదంతా నా తెలివితేటల వల్ల, ఎంతో కష్టపడడం వల్ల దక్కింది. నా దారికి అడ్డొచ్చిన లక్ష్మిని. అవునవును, ఆ లక్ష్మి. దద్దమ్మ, మెల్లగా మాట్లాడు. రాఘవేంద్ర మొదటి భార్య ఆ రామేశ్వరి అమ్మ. తను వచ్చిన వెంటనే నేను ఒక పెద్ద పని చేశాను. దాని జీవితాన్ని నాశనం చేశాను. కానీ పాపం తనకి ఏమీ తెలీదు. తనని పూడ్చిపెట్టే మట్టిని తను చావడానికి ముందే నేను భక్షకుడి నుంచి తీసుకున్నాను. నేను చెప్పేది అర్థమైంది కదా? చాలా బాగా అర్థమైందమ్మా. ఓరి దేవుడా, ఈ ముసల్ది ఈ వయసులోనే ఇలా ఉందంటే అప్పుడు చిన్నతనంలో ఎలాగుంటుంటుంది? నిప్పుల కొలం లాగుంటుంటుంది. అదిగో వచ్చేస్తున్నానమ్మా. వద్దు, భయపడకు. నేనెందుకు భయపడ్డాను? నాతో మా ఫ్రెండ్ హనుమాన్ ఉన్నారుగా.
నమస్కారం రాఘవన్న. అశోక్ నీ కొడుకు అడ్మిషన్ ఏమైంది? అన్నీ సవ్యంగా జరిగాయి. అంతా మీ దయ వల్లే. మీకు రుణపడి ఉంటాను. కృతజ్ఞతలు నాకు కాదు, భగవంతుడికి చెప్పండి. నేను కేవలం పని మనిషిని మాత్రం. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నా ఆస్తి మొత్తాన్ని త్వరలోనే రామేశ్వరి పేరుకు మార్చేయండి. అది మనం చెయ్యొచ్చు రాఘవన్న, కానీ ఎందుకంత తొందరపడుతున్నారు? లక్ష్మి నన్ను వదిలి తొందరగా వెళ్ళిపోతుందని ఎవరికీ తెలుసు అశోక్. కాలాన్ని అసలు నమ్మలేము. అందువల్ల త్వరగా రామేశ్వరి పూర్లో ఉన్న ఆస్తి అంతా మార్చి తీరాలి.